Next question. ABCD is a trapezium in which AB is parallel to BC and its diagonals intersect each other at the point O. We need to show that AO by BO is equal to CO by DO. అంటే ABCD అనేది ఒక ట్రపీజియం ఉంటుంది. దాంట్లో AB అనేది DCకి ప్యారలల్ అండ్ డయాగోనల్స్ అనేవి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ పాయింట్ O అంటారు. అయితే మనం ఇది ప్రూవ్ చేయాలి. ముందు ఫిగర్ డ్రా చేసుకుంటే మనం దాన్ని ప్రూవ్ చేయొచ్చు. ముందు ఫిగర్ డ్రా చేసుకోవాలి. ABC అనేది ఏంటి? ట్రపీజియం. సో ట్రపీజియం అనేది ఫిగర్ డ్రా చేస్తాం ఫస్ట్. ఇది ట్రపీజియం. ట్రపీజియం పేరు ABCD. ABCD ట్రపీజియంలో ఏవి ప్యారలల్గా ఉంటాయి? AB is parallel to CD or DC. ఇది AB is parallel to DC and also its diagonals intersect each other at point O. సో diagonals అన్నాడు కాబట్టి క్వశ్చన్లో diagonals డ్రా చేయాలి మనం. ఏంటి diagonals? ఒక diagonal వచ్చి AC, ఇంకొక diagonal వచ్చి BD. రెండు డయాగోనల్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకేనా? సో ఫిగర్ డ్రా చేసుకుంటే ముందు క్వశ్చన్ ఏవైతే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ రాసుకుంటాం. ఈవెన్ ఏమి ఇచ్చిన క్వశ్చన్లో ABCD is a trapezium in which AB is parallel to DC. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నారు అక్కడ? diagonals intersect each other at O. So AC comma BD are diagonals intersect at O. O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అయితే మనం ఇది ప్రూవ్ చేయాలి. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత వాట్ వి నీడ్ టు ప్రూవ్? RTP. మనం క్వశ్చన్లో ఏమని ప్రూవ్ చేయాలి? క్వశ్చన్లో AO by BO is equal to CO by BO అది క్వశ్చన్ కాబట్టి RTP అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్ అది రాస్తాను. AO by BO is equal to CO by BO. అండ్ ప్రతి ప్రూఫ్కి కొన్ని కన్స్ట్రక్షన్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. మనం BBD చెప్పేటప్పుడు చిన్న కన్స్ట్రక్షన్ డ్రా చేసాం. కొన్ని ప్రూఫ్స్కి కన్స్ట్రక్షన్ అవసరం, కొన్ని ప్రూఫ్స్కి కన్స్ట్రక్షన్ అనేది అవసరం ఉండదు. కానీ ఈ ప్రూఫ్కి కన్స్ట్రక్షన్ అనేది ఒక అవసరం ఉంది. ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ పెడతాను. కన్స్ట్రక్షన్ ఏం చేయాలంటే మనం ఇక్కడ క్వశ్చన్లు ఆల్రెడీ ఇచ్చున్నాడు. AB అంటే DCలు ఎలా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ O అనే పాయింట్ నుంచి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను. ఇలా ప్యారలల్ లైన్ డ్రా చేస్తా. ఈ లైన్ ABకి ప్యారలల్గా ఉంటుంది అండ్ DC కూడా ప్యారలల్గా ఉంటుంది. అండ్ ఈ లైన్ అనేది ఏడీని ఎక్కడ టచ్ చేస్తుంది అంటే ఈ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో ఈ కన్స్ట్రక్షన్ మనం డ్రా చేసుకోవాలి. ఏంటంటే అది డ్రా OE అనే లైన్ డ్రా చేసుకోవాలి. ఈ OE అనేది దేనికి ప్యారలల్గా ఉండాలి? ABకి ప్యారలల్గా ఉండాలి అండ్ DC కూడా ప్యారలల్గా ఉండాలి. ఇప్పుడు OE అనేది ABకి ప్యారలల్గా ఉంటే OE అనేది ఖచ్చితంగా DCకి కూడా ప్యారలల్గానే ఉంటుంది. సో డ్రా OE ప్యారలల్ టు AB అండ్ DC. ఈ రెండింటికి ప్యారలల్గా ఉండే విధంగా ఏ లైన్ డ్రా చేసుకోవాలా? OE డ్రా చేసుకోవాలా? విచ్ ఇంటర్సెక్ట్ AD at E. ఇలా డ్రా చేసినప్పుడు ఏడీని ఎక్కడ టచ్ చేస్తుంది? ఈ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో అది మన కన్స్ట్రక్షన్. సో డ్రా OE parallel to AB and DC which intersects AD and AB and DC which intersects AD and E. ఈ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అయిపోయిన తర్వాత మనం దేనికి వెళ్ళిపోతాం అంటే మనం ప్రూఫ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రూఫ్ ఎలా చేస్తామంటే BBT థీరం బేస్ చేసుకుని మనం ప్రూవ్ చేస్తాం. BBT థీరం అంటే తెలుసు కదా? ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక లైన్ ఒక సైడ్కి ప్యారలల్గా డ్రా చేస్తే అదే లైన్ మిగిలిన రెండు సైడ్స్ ఏం చేస్తుంది?
ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ ట్రెపీజియంలో కూడా మనం ఏం చేయాలంటే ట్రయాంగిల్స్ని చూసుకోవాలి. వీటిని చూసుకోవాలా, ట్రయాంగిల్స్ని చూసుకోవాలి. ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఉన్నాయి ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏంటో ట్రయాంగిల్స్ చాలా ఉన్నాయి. ట్రయాంగిల్స్ ఇక్కడ ఏడిబి అనేది ఒక ట్రయాంగిల్ ఉంది, ఏసిబి అనేది ఇంకొక ట్రయాంగిల్ ఉంది, డిబిఏ అనేది ఇంకొక ట్రయాంగిల్ ఉంది. కొన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ మనకు కావాల్సింది బీపీటీ అంటే మనకి ఫిగర్ గుర్తుకు రావాలి. ఒక ట్రయాంగిల్ ఉంటుంది, ఆ ట్రయాంగిల్ లోపల ఒక లైన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలా. ఆ ట్రయాంగిల్ లోపల ఏముండాలా, లైన్ ఉంది. ఆల్రెడీ మనం ఒక లైన్ డ్రా చేసి పెట్టున్నాం. ఏంటా లైన్, ఓఈ అనే లైన్ మనం డ్రా చేసి పెట్టున్నాం. సో ఒక ట్రయాంగిల్ నువ్వు సెలెక్ట్ చేస్తే ఆ ఓఈ అనే లైన్ ఆ ట్రయాంగిల్ లోపల ఉండే విధంగా చూసుకోవాలి. ఓకేనా? అలా కూడా ఒకసారి ఇక్కడ ప్రూఫ్లో చూస్తే ఏఓ బిఓ ఉంది, సిఓ డిఓ ఉంది. అంటే ఏఓ అంటే ఇది, సిఓ అంటే ఇది, ఓడి అంటే ఇది, ఇది ఓబి. అంటే మన ప్రూఫ్లో కంప్లీట్గా డయాగోనల్సే ఉన్నాయి, డయాగోనల్స్కి సంబంధించిన పార్ట్లే ఉన్నాయి. కాబట్టి నువ్వు తీసుకున్న ట్రయాంగిల్లో ఒక డయాగోనల్ ఉండేటట్టు చూసుకోవాలా, ఇంకొక ట్రయాంగిల్లో ఇంకొక డయాగోనల్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఒక డయాగోనల్లో ఏసీ రావాలి, ఇంకొక ట్రయాంగిల్లో బీడీ రావాలి. ఆ విధంగా రెండు ట్రయాంగిల్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. అంతే మించి ఏం లేదు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏసీ అనే డయాగోనల్ రావాలా, ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటే బీడీ అనే ట్రయాంగిల్ రావాలా. ఆ రెండు ట్రయాంగిల్స్ లోపల ఏం లైన్ ఉండాలా, ఓఈ అనే లైన్ ఉండాలి. ఆ విధంగా చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా చూసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో తీసుకుని ట్రయాంగిల్ పేరు చెప్పండి, ఒక ట్రయాంగిల్ పేరు చెప్పండి. దాంట్లో ఏసీ అన్నా ఉండాలా, బీడీ అన్నా ఉండాలి. అంటే లైన్ ఓఈ కనపడతా ఉండాలి ఆ ట్రయాంగిల్. చూడండి, ఏడిబి తీసుకుంటా, ఏడిబి తీసుకుంటా. ఏడిబిలో బీడీ అనే డయాగోనల్ ఉంది కదా, అంటే దాంట్లో మళ్ళీ ఓఈ అనే లైన్ కూడా ఉంది కదా, ఉంది. సో అది సరిపోతుంది, అది పేరు రాస్తాయి ఇక్కడ. సో ఐ జస్ట్ మెన్షన్ ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ దేని పేరు డిబి, ట్రయాంగిల్ పేరు డిఏబి, డిఏబి. ఓఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి. ఓఈ అనేది దేనికి ప్యారలల్ గా ఉంది, ఏబి. ఓఈ అనేది దేనికి ప్యారలల్ గా ఉంది, ఏబికి ప్యారలల్ గా ఉంది. అయితే ఏం అప్లై చేయొచ్చు మనం, ప్యారలల్ అయితే బీబీడీ అప్లై చేయొచ్చు కదా. ఏంటి రేషియో, ఇది బేస్, ఇది కదా వెంటెక్స్ నుంచి రేషియో రాసుకోవాలి. ఎలా రాస్తాం రేషియో, డిఈ బై ఏ ఈజ్ ఈక్వల్ టు డిఓ బై బిఓ. అక్కడ అన్ని బిఓలు డిఓలు సిఓలు డిఓలు ఉన్నాయి కాబట్టి అలాగే రాస్తాం. డిఈ బై ఏ ఈజ్ ఈక్వల్ టు డిఓ బై బిఓ, డిఓ బై బిఓ. దేని ప్రకారం రాసింది, బై బీబీబీ ప్రకారం రాసింది. ఏమనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటా. అంటే రెండు కండిషన్స్ వస్తాయి, రెండు కండిషన్స్ నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తాం. దాని గురించి అయిపోయింది. ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు రెండు ట్రయాంగిల్ తీసుకోవాలి. బీడీ అనే డయాగోనల్ అయిపోయింది. ఇప్పుడు ఏ డయాగోనల్, ఏసీ ఉండే విధంగా ట్రయాంగిల్ తీసుకోవాలా. మళ్ళీ ఆ లైన్ కూడా ఉండాలి, ఆ ట్రయాంగిల్లో ఓఈ అనే లైన్ కూడా ఉండాలి. ఏ ట్రయాంగిల్ వస్తుంది, ఈ లైన్ ఉండాలా, ఏసీ అనే డయాగోనల్ కూడా ఉండాలి. డిసిఏ అంతే కదా, డిసిఏ అంతే, డిసిఏ సరిపోతుంది. సో ఇన్ ట్రయాంగిల్ డిసిఏ ఇక్కడ ప్యారలల్ ఏవేవి ప్యారలల్, OE is parallel to DC. Very good. OE is parallel to DC. అప్పుడు DC బేస్ అవుతుంది. వెర్టెక్స్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు రేషియో ఎక్కడ నుంచి రాయాలి, ఏ నుంచి రాయాలి. చెప్పండి రేషియో చెప్పండి, ఏఈ బై ఈడి ఆర్ డిఈ ఏదైనా అవ్వదేమో, డిఈ ఇస్ ఈక్వల్ టు ఏఓ బై సిఓ, ఏఓ బై సిఓ. ఇప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 2 పెట్టండి. అన్ని టైర్లో ఈక్వేషన్ నెంబర్ 2 అని పెడితే ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కామ్ చూసుకుంటా ఉండాలి. ఇప్పుడు రెండు కండిషన్స్ వచ్చినప్పుడు ఈ రెండు కండిషన్స్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చూసుకుంటా ఉండాలి. ఎల్హెచ్ఎస్లో కానీ ఆర్హెచ్ఎస్ కానీ ఏమైనా ఈక్వల్ ఉన్నాయా, ఈక్వల్గా ఉన్నాయా, లేవు కదా.
కానీ ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చూడు డిఈ బై ఏ ఇది, ఇదేంటి ఇవి రెండు ఈక్వల్ అవ్వాలంటే దీన్ని ఏం చేయాలా? దీన్నే మార్చుకోలేదు, దీన్నే మార్చుకోవాలి. ఏం చేయాలా? ఇన్వర్టెడ్ చేస్తే ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని ఇన్వర్టెడ్ చేస్తాను. డిఈ బై ఏఈ ఇజ్ ఈక్వల్ టు సిఓ బై ఏఓ. ఇప్పుడు దీన్ని నేనేమనుకున్నాను, ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఒకటో ఈక్వేషన్, రెండో ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఏమి ఈక్వల్ ఉన్నాయి? డిఈ బై ఈఏ, ఇక్కడ కూడా డిఈ బై ఈఏ, దీన్ని మనం ఏమంటాం? ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ఏం రాయొచ్చు మనం? వాట్ ఈస్ ఆర్హెచ్ఎస్ ఇక్కడ? డిఓ బై ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై ఏఓ. రెండు కండిషన్ నుంచి మనకు వచ్చిన ఆన్సర్ ఇది. ఆ ఆన్సర్, ఈ ఆన్సర్ ఒకటేగా ఉందా లేదా? ఉందా? పైన ఏఓ ఉంది, ఇక్కడ డిఓ ఉంది. డైరెక్ట్ ఆన్సర్ రాదు. వచ్చిన ఆన్సర్లో ఒక రెండు మార్చుకోవాలి క్వాంటిటీస్. అది ఇక్కడ రాసుకోవాలి, ఇది అక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఏవి తేడా ఉన్నాయి చూడండి. ఇక్కడ సిఓ ఉంది, ఇక్కడ సిఓ ఉంది, ఇక్కడ బిఓ ఉంది, ఇక్కడ బిఓ ఉంది. ఇవి రెండు కరెక్ట్గానే ఉన్నాయి. దీని ప్లేస్ లో అది ఉంది, దాని ప్లేస్ లో ఇది ఉంది. ఏమి రాస్తాం? క్రాస్ ప్రొడక్ట్ చేసి ఇంటర్చేంజ్ అవుతాయి. సో డైరెక్ట్ గా రాసేసుకో. ఇది ఇక్కడ రా, ఇది ఇక్కడ రా. ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై బిఓ.